అమ్మ సైకిల్ ఇప్పటివరకు బాగానే నడిచింది, ఏమైంది దీనికి? సైకిల్ కి ఏమైంది దీనికి? అమ్మాయి గిరిజా, ఏంటి పిన్ని? మీ ఆయన నెలకొకసారి ఫోన్ చేస్తాడేంటమ్మా? చీకటైపోయిన నీ జీవితంలో ఆ దేవుడు ఏదో రోజు టార్చ్ లైట్ వెలిగిస్తాడమ్మా. వేసాడు టార్చ్. ఏంటి సార్ ఇది? ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతాయి సార్? ఏమంటే ఎవరు ఉన్నారు ఇంట్లో? ఎవరండి మీరు? నేను యాత్రికునండి. సైకిల్ కొద్దిగా చెడిపోయింది. ఈ పక్కన ఏదైనా హోటల్ ఉంటే చెప్పరా, అక్కడ నైట్ పడుకొని పొద్దునే నా యాత్ర ప్రారంభిస్తాను. రండి మా ఇంట్లో పడుకోండి. అంటే నేను మేలు, మీరు ఫిమేలు, ఇద్దరం కలిసి పడుకుంటే మేలేనా అని. ఈ ఒక్క మాట చాలండి, మీరు ఎంత మంచి వ్యక్తో చెప్పడానికి. మీరు ఆ రూమ్ లో పడుకొని నేను రూమ్ లో పడుకుంటాను. అలాగే. వాడికన్నా వీడు ఎక్కువ రెడీగా ఉంటాడు. ఏమైందండి? కూరగాయలు కట్ చేస్తుంటే వేలు కట్ అయిందండి. సరిగ్గా చూసుకొని కట్ చేయొచ్చు కదండి. ఇదిగో తినిపించండి, వేలు సరిగ్గా లేదు కదా. నేనే తినిపిస్తాను. మధ్యలో డాడీ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. రాజేష్, మనకి లవ్ ఏంట్రా డాడీ? అరే అమ్మాయిని చూసావా, హాయ్ చెప్పావా, బాయ్ చెప్పావా, మర్చిపోయావా, అంతే. డాడీ, నేను అమ్మాయికి హాయ్కి బైక్ మధ్య చాలా చెప్పాడు డాడీ. హాయ్కి బైక్ మధ్య చాలా చెప్పాడు డాడీ. అమ్మాయిలు ప్రేమిస్తే ఏం మిగులుతుందిరా? ఏం ఉండదు, బొచ్చు తప్ప మనకి. ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరు? ఇంట్లో ఎవరు? ట్రంపు. నాకు లాగ్ చేయడం ఇష్టం ఉండదు, స్ట్రైట్ గా పాయింట్ కి వస్తున్నాను. మా అబ్బాయి మీ అమ్మని ప్రేమించాడు, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎక్కువ లాగ్ చేయను, మరి బయట దొబ్బాను. డబ్బు శాస్త్రం కాదు సార్, ప్రేమ శాస్త్రం. మనం పుట్టే ముందు ఏం తెచ్చుకోలేదు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం, బొచ్చుతో సహా. నైస్ హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ. హలో తెల్ల చొక్క, నాకు ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి, మళ్ళీ గుద్దు. ఓమో నువ్వా? గుద్దన అవసరం లేదు, నా కొమ్ములు వచ్చినా కూడా పర్లేదు. సిద్ధు ఇదిగో చాయ్, ఇదిగో. ఇది 10 మంది ఉంటే ప్లీజ్ పద్ధతిగా తాగాలి, అనుకో తాగాలి. అదే బర్రె కుడితే తాగదు. ఎంజాయ్ చేస్తూ తాగాలి సిద్ధు.